నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సాయి కృష్ణ అదృశ్యం వెనకాల వైసీపీ వాళ్ళ యొక్క హస్తం ఉందా? ఎందుకంటే సాయి కృష్ణ కాపు కొలుస్తాడు. సాయి కృష్ణను హతం చేశారు. సాయి కృష్ణను సిఐ నాగరాజు గారే లాకప్ డెత్ చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న మన నాగరాజు గారు కూడా మన కాపు కొలుస్తాడే. ఒక కాపు కొలుస్తుడు ఇంకో కాపు కొలుస్తని మర్డర్ చేశారని దీన్ని వైసీపీ వాళ్ళు అమాయకుడు అంటూ ఒక సాయి కృష్ణ మీద ముసలి కన్నీరు కారుస్తూ దాన్ని రాజకీయం చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందున్నారు. ఎందుకంటే వాళ్ళకు శవం కనపడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు పది కాన్వాయిలు వేసుకొని 100 మంది జనాలను వేసుకొని ముందు ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. శవం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. శవ రాజకీయాలకు ముందుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చూడంగానే చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఏ రోజు కూడా పోయి ఆ కుటుంబాన్ని ఓదార్చలేదు. డాక్టర్ సుధాకర్ గారిని నోసు మాస్క్ అడిగిన దాని కారణంగా నడి రోడ్డు మీద అతన్ని ఎట్లా హింసించి చంపారో మనకు అందరికీ తెలిసిన విషయం. అట్లాంటి వాళ్ళు ఓదార్చలేదు. అట్లే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఏమో తెలియదు. తన చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి, మా నాన్నను చంపేశారు, మా చిన్నాన్నను చంపేశారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బతిమాలుకున్నా తన సొంత చెల్లెలను కూడా పట్టించుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సాయి కృష్ణ చనిపోయినాడు అని తెలియగానే సాయి కృష్ణ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ అమ్మను ఓదార్చి నేనుండానమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చాడు. తప్పు లేదు, రాజకీయం చేయాలా. కానీ మీ పరిపాలనలో మీ 5 సంవత్సరాలలో ఇట్లా చనిపోయిన వాళ్ళ మీద ఏ పొద్దైనా ఒక పోలీస్ ఆఫీసర్ మీద మీరు కేసు పెట్టారా? లేదు ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారా? అదే చంద్రబాబు నాయుడు గారు సిఐ నాగరాజు గారి మీద ఆరోపణలు వాటిని రావడంతోనే అతన్ని సస్పెండ్ చేసి ఇమ్మీడియట్లీ కేసు బుక్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇప్పుడు సాయి కృష్ణ గారి గురించి ఇప్పుడు ఏం నడుస్తుంది ఏమనేది కూడా ఒకసారి చూద్దాం. ఏమరంటే ఇది విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఒక షాకింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం, అతన్ని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపి అర్ధరాత్రి శ్మశానంలో దహనం చేశారంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నా బిడ్డను చంపేస్తే కనీసం ఆ బూడిదైనా ఇవ్వండి, కర్మకాండలు చేసుకుంటూ అంటూ తన తల్లి విజయలక్ష్మి చేస్తున్న అర్థనాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టింది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు సిబిఐ విచారణ డిమాండ్ చేయగా బాధితురాలను స్వయంగా కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఇప్పటికే బాధితుడైన సీఐని సస్పెండ్ చేశామని హామీ ఇచ్చారు. చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నీ కొడుకును చంపిన వాళ్ళు ఎవరిని కూడా వదలము, కఠినంగా ఎవరిస్తామని తల్లికి మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ పేటీఎం బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళే తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సాయి కృష్ణ అనే అతను ఎలా అంటే అతన్ని మనం చెప్పుకోకూడదులే, కానీ సాయి కృష్ణ మీద 23 సంవత్సరాలు ఆయనకి వయసు, 23 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీటరు సాయి కృష్ణ. అట్లాంటి సాయి కృష్ణ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే చిన్నపిల్లోడు ఏదో తెలుసో తెలియక తప్పులు చేశారు, అందుకని అలాంటి వాడిని హతం చేస్తారా, చంపేస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ మీద ప్రేమను ఒలగబోస్తున్నాడు. అంటే ఒక అమ్మాయిని రేప్ చేసి తెలియక అమ్మాయిని రేప్ చేసినా పర్వాలేదు, గంజాయి తాగి మత్తులో ఎవరిని ఏం చేసినా పర్వాలేదు,
చిన్న పిల్లోడంట, ఏం తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే, ఎవరైనా సరే గంజాయి బ్యాచెస్ కావచ్చు, ఇట్లా మర్డర్ చేసిన వాళ్ళకు కావచ్చు, చాలా సపోర్ట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కానీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు అందరూ కూడా ఇలాంటి రౌడీ షీటర్సు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గూండాలు అందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళని వాళ్ళ పార్టీలో పెట్టుకోరు. ఇట్లా స్మగ్లింగ్ చేయాలా అనే వాళ్ళే వైఎస్ఆర్సీపీలో ఉంటారు. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో మన ఇన్స్పెక్టర్ నాగరాజుపై నమోదైన కేసుతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగింది. ఈ విచారణ పూర్తిగా దిగింది. ఏం జరుగుతుంది, ఎట్లా చనిపోయాడా లేదా బతికుండారా అనే విషయాలు కూడా ఈ సిట్టు అన్నీ బయటపడతాయనేది మనకు తెలుస్తుంది. అట్లాగే సిఐ నాగరాజు మీద కేసు విచారణ చేసినప్పుడు పబ్లిక్లో అతనికి మద్దతు పెరుగుతుంది. ఒక రౌడీ షీటర్ను చంపితే నాగరాజు గారి మీద కేసు ఎందుకు పెడుతున్నారు, గంజాయి బ్యాచ్ని అతను ఉన్నిన రోజులు ఆట కట్టించాడు, గంజాయి బ్యాచ్ని ఎక్కడా లేకుండా చేశాడని లోకల్గా ఉండే ప్రజలు నాగరాజు గారి మీద మద్దతు పలుకుతుంది. చూడు, సిఐ నాగరాజు గారు చేసిన తప్పు కాదని ప్రజలకు తెలిసినంత బుద్ధి జ్ఞానం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియలేదంటే మనం ఏ విధంగా చూడాలి. అట్లాగే ఇన్స్పెక్టర్ నాగరాజుపై కేసు విచారణ రంగంలోకి సిట్టు దిగిందండి. ఏమరంటే కమాండ్ కంట్రోల్ నుంచి రవిప్రకాష్ పర్యవేక్షణ, బాధితుల ఇంటికి అందరూ వెళ్ళారు. మధ్యాహ్నం వరకు వాంగ్మూలాలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచి స్టేషన్లో విచారణ చేశారు. నాగరాజుకు పెరుగుతున్నది మద్దతు. మహిళలు, యువతలు ర్యాలీ బైఠాయింపు. ఆయన సస్పెన్స్ తర్వాత గంజాయి బ్యాచ్లు కార్యకలాపాలు మొదలుపెట్టాయనేది కూడా ఆందోళన చెందుతున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే ఆయన ఉంటే ఈ గంజాయి బ్యాచ్ ఆట కట్టించాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసు సాయికృష్ణ ఏంది, ఆయన పరిస్థితి ఏమి అనేది కూడా మనకు చూస్తుంది ఇక్కడ. అట్లాగే ఈ సిట్లో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు 10 మంది వరకు ఉదయం 8 గంటలకు కృష్ణలంక నల్లగేటు ప్రాంతంలో ఉన్న సాయికృష్ణ మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్ళపూడి నాగేశ్వరరావు వాంగ్మూలాలు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు విచారణ జరిగినంతసేపు ఆ వీధిలోకి ఇతరులను అనుమతించలేదు. భోజన విరామం తర్వాత అటు నుంచి వాళ్ళందరూ కూడా ఆ బృందం అంతా బయట వచ్చేసింది. పోలీస్ స్టేషన్లోనే రాత్రి వరకు అక్కడ విచారణ చేశారు. సాయికృష్ణ నేర వృత్తిపై ఆరా తీసింది. అతడిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో శిక్ష పడింది, రౌడీ షీట్ ఎప్పుడు తెరిచారు, అన్ని వివరాలను స్టేషన్లో తీసుకునింది. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దీనికి వచ్చిన వాళ్ళందరి నుంచి హాజరు తీసుకుంటారు. రౌడీ షీటర్ తెరిచిన తర్వాత ఎన్నిసార్లు సాయికృష్ణ కౌన్సిలింగ్కి వచ్చారు, నాగరాజు ఇన్స్పెక్టర్గా బాధ్యత స్వీకరించిన తర్వాత ఎన్నిసార్లు హాజరయ్యారనే విషయాలు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే సాయికృష్ణ రౌడీ షీటరు, ఆ రౌడీ షీటరు వచ్చారు. కానీ విజయనగరం మన చూసుకుంటే విజయనగరం నుంచి సాయికృష్ణ ఎప్పుడూ మకాం మార్చాడన్న సమాచారాన్ని తీసుకునింది. అతడికి సంబంధించిన కేసులు, రికార్డులు సిట్ పరిశీలిస్తుంది. చిల్లకుల్లలో జరిగిన స్నేహితుడు నవీన్ రెడ్డి హత్య కేసులు జైలుకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు విడుదలయ్యారన్న వివరాలను అధికారులు తీసుకున్నారు. జైలు నుంచి బయటకు రావడానికి ఎవరు బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఎలా వచ్చిందన్న దానిపైన వివరాలు తీసుకున్నారు. ఈ సిట్ చీఫ్ రవిప్రకాష్ ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంకా చూసుకుంటా పోతే ఈ నాగరాజు, ఈ సాయి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అని సీసీ ఫుటేజీల్లో కూడా చూస్తున్నారండి. అట్లాగే ఈ నాగరాజు గారికి మద్దతు పెరుగుతుందండి. ఎందుకంటే మహిళలు, యువకులు ఆయనకు మద్దతు పెరుగుతుంది. అజిత్ నగర్లో ఉన్న ఆయన ఇంటి ముందు యువకులు సోమవారం మద్దతుగా నిరసన తెలిపారు. ఐ స్టాండ్ విత్ యూ ప్లస్ కార్డులు పట్టుకొని నాగరాజును అరెస్టు చేయొద్దంటూ నినాదాలు చేశారు. బాలాజీనగర్, రాణిగారి తోట, కృష్ణయ్యలంక ప్రాంతాల మహిళలు, యువతలు చాలా బాలాజీనగర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నేతాజీ వంతెనకు ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు.
దీంతో చాలాసేపు వాహనాలు ఆగిపోయినాయి. నేరగాల పట్ల సింహస్వప్నంలో ఉండే నాగరాజుపై చర్యలు తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆయన బదిలీ చేశాక గంజాయి బ్యాచ్లు మళ్ళీ కార్యకలాపాలు మొదలుపెట్టాయనేది కూడా తెలుస్తుంది. చూడండి, సిఐ నాగరాజు గారు ఒక రౌడీ షీటర్ను హత్య చేశారు, ల్యాక్ ఆఫ్ డెత్ చేశారనేది తెలిసి కూటమి ప్రభుత్వము ఇమ్మీడియట్లీ అతన్ని సస్పెండ్ చేసి కేసు బుక్ చేశారు. ఇది కదరా కూటమి ప్రభుత్వం అంటే. ఏస్టుగాళ్ళారా, వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఏం పనులు చేశారా మీరు? డాక్టర్ సుధాకర్ని చంపేస్తే ఏమి యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే దళిత సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఏం యాక్షన్ తీసుకున్నారు? వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళను వైసీపీ వాళ్ళు వెనకాలేసుకొని రావట్లేదా? సొంత చెల్లెలకే న్యాయం జరగలేదని వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉంటే కాపు కులస్తుడు అని ఏ కాపు కులస్తుడు అయితే రౌడీ షీటర్ని హతం చేస్తే తప్పేముందరా ఎదవల్లారా అని జనాలు అనుకునే విధంగా వైసీపీ వాళ్ళకు ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళకున్న సిగ్గు మొగ్గు ఏమీ ఉండవు. వాళ్ళకు శవం ఉంటే చాలు రాజకీయం చేసుకుంటామంటారు. ఇదిరా కూటమి ప్రభుత్వం అంటే. తప్పు చేసినా ఎవరు చేసినా పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి కేసులు బుక్ చేయడం. ఏ రోజున్న 5 సంవత్సరాలలో మీరు ఎవరినైనా చేశారా? బొంబాయి హీరోయిన్ను తీసుకొచ్చి బంధించి ఆమెను ఏడిపించి ఐఏఎస్లు ఐపీఎస్లో రంగంలోకి దిగి ఆమెను ఎంత ఏడిపించారు? మీ వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? అగం సుగం తెలియని చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో ఉంచిన పాపం మీ ఎంటాడుతుంది. కాబట్టి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.